నీ పెళ్ళేమో గాని నా సావుకొచ్చింది మామ. నా కోసం ఆ మాత్రం చేయలేవేంట్రా? చేస్తానులే గాని ఏంటి నీకు అప్పిచ్చిన ముత్యాన్ని అప్పచ్చి చేస్తామని మాట ఇచ్చావంట, నీకు అవసరమా? కొన్ని అనివార్య కారణాల వల్ల ఇవ్వాల్సి వచ్చిందిరా. నువ్వేం భయపడకు, పుత్తూరులో తెలిసిన వాళ్ళు ఉన్నారు. నీకెన్ని బొక్కలు ఇరిగిపోతాయో తెలియదు కదా, ముందే ఒక మాట చెప్పించాను. కొట్టానంటే దవడ సైడ్ అయిపోద్ది. నీకు ఇచ్చిన లిస్టులో ఉన్న వాళ్ళు డీటెయిల్స్ కొనుక్కోమని కొనుక్కున్నావా? అన్ని బుర్రలో ఫీడ్ చేసుకున్నా. వెరీ గుడ్. ఆఫీసులోకి వెళ్ళి అటెండెన్స్ వేసుకున్నావు, రౌండ్ వేసి వద్దాం పదా. అక్కడ ఆల్రెడీ మీ వాళ్ళు ఎవరినో రౌండ్ చేసినట్టుంది. భయ్యా ప్లీజ్ భయ్యా, మీ కాల్ పట్టుకుంటాను భయ్యా, ఒక్క వారం టైం ఇవ్వండి భయ్యా, ఎలాగైనా మీ డబ్బులు మీకు కట్టేస్తాను భయ్యా. ఏంటి నీకు ఇచ్చేది? 2 నెలలు డెగ్గొట్టావు, ఫోన్లు ఎత్తావు, ఇంట్లో ఉండవు, నిన్ను నమ్మి టైం ఎలా ఇచ్చేది? ఒక్కసారి ఫోన్ చేస్తే ఎత్తి సమాధానం చెప్పొచ్చు, గంటకోసారి ఫోన్ చేసి డబ్బులు కట్టు అంటే ఎలా కడతాను భయ్యా? ఏం నా మీద అరుస్తున్నావు? నీ బండి నీకొద్దా? అయ్యో అలా అనకండి భయ్యా, నాకున్న ఆధారం అది ఒక్కటే, అది కూడా లాగేసుకుంటే మీ డబ్బులు మీకు ఎలా కట్టగలను? గ్యారంటీ మాకు లేదులే. ఏమైంది? ఇది మా రికవరీ లెక్క, నువ్వు మధ్యలో రాకు. సార్ మీరైనా చెప్పండి సార్, 2 months క్రితం నా జాబ్ పోయింది సార్. నా ఇల్లు, కారు, ఫ్యామిలీ అన్ని దాని మీద ఆధారపడి ఉన్నాయి సార్. వేరే జాబ్ దొరికే వరకు క్యాబ్ డ్రైవ్ చేసుకుంటూ ఈఎంఐలు కట్టుకుంటుంటే అది కూడా లాగేసుకుంటున్నారు సార్. ఒక్క వారం రోజులు టైం అడుగుతుంటే ఇవ్వట్లేదు సార్. చెప్పించాలు, పోయి డబ్బులు తీసుకుంటారా. ఇప్పటికిప్పుడు డబ్బులు అంటే ఎక్కడి నుంచి తీసుకుని రావాలి సార్? ఇప్పుడు డబ్బులు అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి? అన్నా నా కూతురికి హెల్త్ కూడా బాగాలేదన్నా, హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకుంటే ఆ టైంకి వెళ్ళి వచ్చి నా కారు లాగేసుకున్నారన్నా. అది న్యాయమా అన్న? మీరే చెప్పండి అన్న. కారు ఇచ్చేయండి. ఇవ్వడం కుదరదు, కావాలంటే ఆడి ఈఎంఐ నువ్వు గట్టి కారు తీసుకుని వెళ్ళు. వారం లోపు సెటిల్ చేస్తా అంటున్నాడు కదా, ఇవ్వడానికి ఏంటి మాయరోగం? నువ్వంటే ఆ రౌడీ గారు అప్పు తీర్చి టార్గెట్ కంప్లీట్ చేసుకున్నావు, మేము ఆ టార్గెట్ కంప్లీట్ చేసుకోకూడదా? అది నా పద్ధతిరా. అలా ఆలోచిస్తే మీకు ఏదో పద్ధతి సెట్ అవుద్ది, ఇలా బలవంతంగా కాకుండానే. ఇలాంటి కొటేషన్లు ఎన్నన్నా చెప్తాం, మాకు టైం లేదు, వెళ్ళి పని చూసుకో. ఎరా మనం ఆ రౌడీ గడు కొట్టిన దెబ్బలు సరిపోలేదా? మధ్యలో వాడెందుకు వచ్చాడు? మనవాడిని ఇబ్బంది పెట్టడం ఆపకపోతే ఇప్పుడు కూడా వస్తాడు. అసలు కప్పిప్పించానని కృతజ్ఞతతో 2 దెబ్బలు ఎక్కువ కొట్టేయగలడు. బ్లాక్మెయిల్ చేస్తున్నారేంటి? మా వాడికి దెబ్బలు తిన్నా కొత్త అనుకుంటున్నారా? రమ్మని చూసుకుందాం. హే నువ్వు ఆగురా, కొట్టేది నిన్ను కాదు నన్ను. కార్ కీస్ ఎక్కడా? థ్యాంక్స్ అన్న. వారంలోగా ఏమై క్లియర్ చేయండి. చేస్తానన్నా. అప్పారావు మనో డీటెయిల్స్ తీసుకో. ఓకే. వారం లోపు క్లియర్ చేయకపోతే ఇలా నేను రావాల్సి వస్తుంది. లేదన్నా కట్టేస్తాను. సరే. నీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అలాగేనన్నా, పంపిస్తానన్నా. సార్ నన్ను రౌడీలు పెట్టి కొట్టిస్తాను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు సార్. నిన్ను కొట్టడానికి రౌడీలు ఎందుకురా సార్? ఏంటండి సారంగపాణి గారు? కొవ్వు ఎక్కువైపోయి కనిపించిన అందరి మీద బలుపు చూపిస్తున్నాడండి. కొవ్వు కరిగిందామని బెదిరించాను సార్. ఒకటి ఈఎంఐ కట్టలేదన్నాడు, కారు తీసుకుంటే నన్ను బెదిరించి మరీ వాడి కారు వాడికి ఇప్పించాడు సార్. వాడు వీడేంట్రా, కస్టమర్ దేవుడితో సమానం, లెంపలేసుకో. అయినా వాళ్ళ రికవరీలోకి మీరెందుకు వెళ్ళారు సారంగపాణి గారు? నేను అటు పనికి అడ్డం పడలేదు సార్, వాడు చేసి తప్పు గడ్డెళ్ళాను. ఈఎంఐలు కట్టకపోతే వాళ్ళ ప్రాపర్టీస్ తీసుకోవడం సహజమండి. మాకు తెలుసండి, నేను అలాగే చేసేవాడిని. అయినా కొంచెం వాళ్ళకి టైం ఇవ్వకుండా అలా వెళ్ళి దాడి చేయడం కరెక్ట్ కాదండి, శాడిజం. ఒకటి జాబ్ వస్తే చాలండి, క్రెడిట్ కార్డు కావాలా, పర్సనల్ లోన్ కావాలని వాడికి అవసరం లేకపోయినా వెంటపడి మరి అప్పు ఇచ్చేస్తారు. మరి వాడికి జాబ్ పోతే తిరిగి అప్పు కట్టడానికి కొంచెం టైం ఇవ్వాలి కదా. అలా టైం ఇచ్చుకుంటూ పోతే ఆ డబ్బులు వెనక్కి రావు సారంగపాణి గారు. అందుకని ఉన్న పలంగా కట్టమంటే వాడు ఎక్కడి నుంచి కడతాడు? దానికి తగ్గట్టుగా మళ్ళీ సిబిల్ స్కోర్ అంతా కూడా తగ్గించేస్తారు. ఇంకాడికి వేరే చోట అప్పు ఎలా పడుతుందండి? ఇక్కడ రికవరీలు ఇలాగే జరుగుతాయి సారంగపాణి గారు. ఇలా చేయడం కరెక్ట్ కాదు సార్. ఇలాంటి రికవరీస్ వల్లే చాలామంది మెంటల్ టార్చర్ తట్టుకోలేక సూసైడ్లు చేసుకుంటున్నారు. ఇక చాలా ఆపండి. మీరు ఇక్కడ ఉద్యోగం చేయడానికి వచ్చారు, ఉద్యమాలు చేయడానికి కాదు. మళ్ళీ ఇలా జరగకుండా చూసుకోండి, వెళ్ళండి. ఇక్కడ మేనేజర్ నేను, కోపంగా చూస్తే నేను చూడాలి. అయితే చూసుకోండి. మరి నాకు సారీ చెప్పించరా సార్? రేయ్ పోరా, సారీ కావాలంట, సిగ్గు లేకుండా అడుగుతున్నాడు. చెప్పాలి ట్రాఫిక్. నమస్తే ఎమ్మెల్యే గారు. ఏంటి రాత్రి నుంచి తెగ చెత్త కొట్టేస్తున్నావు? రాత్రి మన కుర్రోళ్ళు 4 డ్రంక్ అండ్ డ్రైవర్లు దొరికారండి. ఆహా, అడిగితే మీ పేరు చెప్తున్నారు, ఏం చేయమంటారు? నా పేరు చెప్పినందుకు గాను వాళ్ళని ఒక వారం 10 రోజులు లోపల పడేసి చెత్త కొట్టే తోత్తు నా కొడుకుల్ని. అయ్యగారు మజ్జిగండి. ఈ వేసవకాలంలో ఇదే కరెక్ట్. అయ్యగారు మొన్న మీరు అసెంబ్లీలో ఇచ్చిన స్పీచ్ తెగ వైరల్ అయిపోతుందండి. మన ఊరు నుంచి ఒకటే ఫోన్లు. అవ్వాలరా, అలా అయితేనే జనంలో ఉంటాం, లేకపోతే మర్చిపోతారు. అయ్యగారు పక్కూరు ఎమ్మెల్యే గారు మన పిఏకి తెగ ఫోన్లు చేస్తున్నారంటండి. ఒకసారి అపాయింట్మెంట్ ఇవ్వచ్చు కదండి. ఏం మాట్లాడతాం? నీ కొడుకు రాజకీయ ఎంట్రీ ఎప్పుడు? నా కూతురు నుంచి పెళ్లి చేస్తానని అడుగుతున్నాడు.
ఈ నా కొడుకు పాలిటిక్స్లోకి వచ్చి కుర్చీ ఎక్కరా అంటే సినిమాలోకి వెళ్ళి పోస్టర్ ఎక్కుతానంటున్నాడు. పోనీ అబ్బాయి గారితో మీరైనా మాట్లాడొచ్చు కదండి. వాడేమన్నా 6 ఏళ్ల పిల్లాడా, ఆ అంబోతులా ఎదిగాడు. ఏం చెప్తాం? అయినా అబ్బాయి గారు పొద్దున్న నుంచి కనపడట్లేదండి. ఎక్కడికి వెళ్ళారో ఏంటో. ఏముంటది, రాత్రి ఏదో సినిమా చూసి ఉంటాడు. ఆ సినిమాలో హీరో క్యారెక్టర్ ఈడే అన్నట్టు ఎవరితోనో సోది చెప్తుంటాడు. సోది నా కొడుకు. నా కోసం వచ్చిన యువరాన్ని వదిలేసి పాకిస్తాన్ సర్జికల్ స్ట్రైక్ కోసం మిలిటరీతో వెళ్ళాను. అక్కడ మంటల్లో ఒక పాప ఇరుక్కపోతే కాపాడడానికి వెనక్కి వెళ్ళాను. అంతే, పాకిస్తాన్ ఆర్మీ అంతా వచ్చేసింది. మరి వేస్తావా? వేసేద్దామని అనుకున్నాను. ఓ, బాడీ సపోర్ట్ చేయలేదా? రే మరి లేకపోతే ఏంట్రా, ఇది 66సారి ఓ సినిమాలో హీరోలో ఫీల్ అయిపోవడం, కనిపించిన ప్రతి ఒక్కడికి నీ సినిమా స్టోరీ చెప్పడం. అక్కడెక్కడో యుద్ధం జరుగుతుందంట, మోడీ గారు ఇంకా కాల్ చేయలేదా? నువ్వు కూడా అలా అంటావేంట్రా? అక్కడ నా సీత నా కోసం ఎంత ఏడుస్తుందో. రేయ్, నువ్వు ఇలానే ఉంటే పిచ్చోడు అయిపోలే ఉన్నావురా. అదేంటది, దేవరలో ఎన్టీఆర్ అన్నలా కనిపించినోడికెల్లా మార్కేసినట్టున్నావు. ప్లీజ్ దయచేసి ఈ మూవీ చూడడం మానేరా. నువ్వు చూస్తూనే ఉండు, ఏదో ఒక రోజు నేను హీరో అవుతా. అవును, మీ నాన్న ఎమ్మెల్యే కదా, ఆయన ప్రొడ్యూస్ చేయమనకపోయావా? ఆయన డబ్బులు పెట్టడానికి రెడీగానే ఉన్నారా, నాతో సినిమా తీయడానికి ఎవరు ముందుకు రావట్లేదు. అర్థమైంది. చూస్తూనే ఉండు, నేను ఏదో ఒక రోజు హీరో అవుతా. మా నాన్న ముందుకెళ్ళి స్టేజ్ మీద కాదు, నీ కొడుకు థియేటర్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాడని చెప్తా. ఓకే, చెప్పాలనే. ఎందుకు ఈ జాబ్ చేయలేని అనిపిస్తుందిరా? అదేంటి మామ అంత మాట అన్నావు? నువ్వు తలుచుకుంటే ఈ కంపెనీకి పార్ట్నర్ అవ్వగలవు. చిచి, ఈ తొప్పాస్ కంపెనీలో పార్ట్నర్షిప్ ఎవరికి కావాలి? ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ, పైగా లేట్ ఫీజు కూడా డబల్ దొబ్బుతారు. నువ్వేదో ధర్మ వడ్డీకి ఇస్తున్నట్టు. నా దగ్గర డబ్బు తీసుకున్న వాళ్ళు ఒక నెల ఈఎంఐ లేట్ అయినా నేను ఆగుతాను రా. మరీ ఇలా ఇంటికి వెళ్ళి ఇంతలా పీడించడం. నువ్వు కూడా నా ఆఫీస్కి వచ్చి రచ్చ చేసావుగా. నువ్వేది ఇప్పుడు బోధ ధర్మలా మాట్లాడుతున్నావు? నా వడ్డీ డబ్బులు ఎక్కడరా? నువ్వు చెప్పిందే కరెక్ట్. నువ్వేది చెప్పినా కరెక్టే మామ, నువ్వు కంటిన్యూ. అప్పుసులు చేయడం కంటే అమ్మ కుట్టితో కలిసి ఏబీసీ జ్యూస్ సెంటర్ పెట్టుకోవడం బెటర్ అనిపిస్తుందిరా. ఇది కరెక్ట్ మామ, నువ్వు ఆ పని చేయి. నేను డైలీ వచ్చి 4 ఏబీసీ జ్యూసులు తాగుతా. తాగుది కానీ ముందు నాకు ఇంకో జాబ్ చూడు. అమ్మని అమ్మ, ఇడు మళ్ళీ మొదటికి వచ్చాడు. శాలరీ వీళ్ళు ఇచ్చేదానికన్నా 10,000 తక్కువైనా పర్లేదు, కానీ ఎలా పీడించకూడదు. మామ ఏం మాట్లాడుతున్నావు మామ? నీకు వచ్చిన పనే ఇది, నువ్వు ఇదే చేస్తావు కదా, మళ్ళీ ఇంకో జాబ్ ఎందుకు? ఏమోరా, అమ్మ కుట్టి వాళ్ళ నాన్న తిట్టిన దగ్గర నుంచి నేను చేసిన పని కరెక్ట్ కాదేమో అని ఆలోచన వస్తుందిరా. సారంగపాణి గారు, నేను నీతో మాట్లాడాలి. మన ఆఫీసులో లేము, ఈ ఆఫీస్ మనిషి కాదు. చేటా సంసారిగణం రే. చాట అంటే అన్నయ్యనే కదా? కాదురా, మలయాళంలో చేట అంటే ఏమండి అని. అబ్బో, ఫేస్ లో గ్లో వచ్చింది. ఇదారా? ఏంటి మామ ఏరా పోరా అంటుంది? అలా కాదురా పిచ్చోడా, మలయాళంలో ఈయన ఎవరో అని అడుగుతుంది. ఓ హాయ్, ఐఎమ్ అప్పారావు. అప్పారావు కన్సల్టెన్సీ అమీర్పేటలో చాలా ఫేమస్. అందుకే దివాలా తీయడానికి రెడీగా ఉన్నాడు. నేను నీతో కొంచెం సీరియస్ అయితే మాట్లాడాలి. ఇలా పర్మిషన్ తీసుకొని మాట్లాడడం ఎప్పుడు మొదలెట్టు అమ్ముకుట్టి? సరే, నువ్వు అలా పక్కెళ్ళరా. ఆ పక్కెళ్ళి నేనేం చెయ్యాలి? ఆ గోడ మీద ఇచ్చట మూత్రం పోయరాదు అని రాసిరాపో. మున్సిపాలిటీ వాళ్ళకి కొంచెం సాయం చేసినట్టు ఉంటుంది. నువ్వు మనిషివి కాదు, మండే సూర్యుడివి. నేనంటే అభిమానం ఎక్కువ ఏదోకి. రా కూర్చో. ఎందుకు కోపంగా ఉన్నావు? నీకేమైనా పిచ్చా? కొలీగ్స్ ని కొడతామని బెదిరిస్తున్నారా? నీకోసమే అమ్ముకుట్టి. నా కోసమా? అవును, వాళ్ళిద్దరూ నా పిల్లంటే నా పిల్లని వంతులేసుకుంటున్నారు. అందుకే నా వంతుకి వెళ్ళి వార్నింగ్ ఇచ్చి వచ్చాను. అబ్బా, వాళ్ళ యాక్షన్ హీరో కొట్టమైన వాళ్ళని కొట్టడు కానీ వార్నింగ్ ఇస్తున్నాడు. చెప్పాను కదా, అన్న ఎక్కడ కొట్టాలి అక్కడ కొడతానని. అదే పని మీద ఉన్నాను. నువ్వు ఇలా కోపంగా కాకుండా కొంచెం ప్రేమగా మాట్లాడేవనుకో, నా పని ఇంకా స్పీడ్గా అయిపోద్ది. సారంగపాణి గారు, ఆఫీస్ దగ్గర నో లవ్. ఆఫీస్ లోపల ఏం కదా, ఇవే వద్దని చెప్పాను. ఆఫీస్ దగ్గర నో లవ్. నువ్వు ఎలాగే దూరం పెడుతుండు. ఆఫీస్లో 3 ఫ్లోర్లు ఉన్నాయి. ఒక్కో ఫ్లోర్కి వచ్చి అందమైన అమ్మాయిలు చాలా మందే ఉన్నారు. ఏమైనా జరగచ్చు. ఉంది పో మనిషి. మే కమ్ ఇన్ సర్? ఎస్, కమ్ ఇన్. ఐమ్ అమృత. అడ్వకేట్ గోవర్ధన్ గారు పంపించారు. నువ్వేనా? కూర్చో. నువ్వు ఈ మనీ లెండింగ్ లోకి ఎందుకు రావాలనుకుంటున్నావు? ఒక ఫినాన్స్ కంపెనీ పెడదాం అనుకుంటున్నాను సార్. ఏంటి అంత డబ్బులు ఉన్నాయా? ఫినాన్స్ తీసుకుంటున్నా సార్. సరిపోయింది. ఎక్స్పీరియన్స్ లేదు, పోనీ రికవరీలో నాలెడ్జ్ అయినా ఉందా? లేదు.
పోనీ అకౌంట్ చూసుకొని ఇంట్రెస్ట్ పర్సంటేజ్ అయినా క్యాల్కులేట్ చేయగలవా? లేదు. మరి ఇంకేముంది నీ దగ్గర? రికమెండేషన్ ఉంది సార్. నిన్ను ఫీల్డ్ వర్క్లో పడేయడమే కరెక్ట్. సార్ ఎండకి కళ్ళు తిరిగి పడిపోతానేమో సార్. ఏ జాబ్ వద్దా? కావాలి. అయితే రేపటి నుంచి నీ వాటర్ బాటిల్లో గ్లూకోజు సబ్జా గింజలు కలుపుకొని వచ్చేసాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎందుకు వస్తారో ఏమో. ఒరే వాసు, నువ్వు లేకుండా ఒక్కనే మందు తాగాలంటే ఏదోలా ఉందిరా. సర్లే, నీ వాటా కూడా నేనే తాగేస్తాను, త్వరగా వచ్చాయి. ఏంటి అమ్ముకుట్టి, ఇంకా పడుకోలేదా? ചേട്ടാ അർജന്റായിട്ട് എന്റെ വീട്ടിന് മുമ്പിലുള്ള റോഡിലോട്ട് വാ. ఎందుకు? എന്താന്ന് പറഞ്ഞാലേ വരത്തുള്ളൂ. మాటలైతే సూటిగా ఉన్నాయంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేసి ఉంటావు. ఎస్. దొంగ దొంగ. അയ്യോ സാറിങ് മരിച്ചേട്ടാ, ഇത് കള്ളനല്ല, ഞാനാ. మలయాళం దొంగ. అయ్యో కళ్ళనల్ల మనిషి, ഞാനാ. అమ్ము. అమ్మా నువ్వా? ఏంటే సడన్ గా ఏమైనా ట్రిప్ ఏమైనా ప్లాన్ చేసావా? ఏ అల్ల, మనం లేచిపోతాం. ముందే చెప్పుంటే నా బట్టలు ఉతకడానికి వేసేవాడిని కదా, అన్నీ మాసిపోయినాయి. అదేం పర్లేదు, కొత్తది కొనుక్కుంటాం. ఎటు వెళ్దామంటావు? ఎక్కడైనా పర్లేదు, దూరంగా ప్రశాంతంగా. అంత దూరం వెళ్ళాలంటే ట్రావెలింగ్ ఛార్జీలు, ఫుడ్ ఎక్స్పెన్సెస్ చూసుకోవాలి కదా. అవన్నీ వచ్చాక വെൽదాంలే. ഞാൻ എന്തെങ്കിലും ഒരു കാര്യം സീരിയസ് ആയിട്ട് പറയുമ്പോൾ എന്തിനാ ഇങ്ങനെ കോമഡി ചെയ്യുന്നേ? లేకపోతే ఏంటే లేచిపోవడం అంటే ఊరి చివరి ఎగ్జిబిషన్ అనుకున్నావా? అలా సరదాగా వెళ్ళి ఇలా వచ్చేయడానికి. ఆయన ఇప్పుడు ఏమైందని? എന്റെ അച്ഛൻ വീണ്ടും ഒരു సంబంధం తీసుకొచ్చాడు. అదేంటది? మన ఇద్దరం వెళ్ళి అడిగితే ఇంకో 6 నెలలు వెయిట్ చేద్దాం అని జడ్జిలో వాయిదా వేసాడు. ఈ గ్యాప్ లో ఇంకొక కేసు చిచిచి ఇంకొక సంబంధం తీసుకొచ్చి నాకు బ్రెయిన్ వాష్ చేసుకొని ఈ అబ్బాయి కరెక్ట్ అన్నాడు, కానీ మనం లేచిపోవడమే కరెక్ట్. ఎలా వెళ్తాం అమ్ముకుట్టి? ఉన్న పలంగా నువ్వు నేను జాబ్ లో తెలిసి వెళ్తే ముంబై స్లమ్స్ లోనో బెంగళూరు గల్లీలోనో వచ్చిరాని లాంగ్వేజ్ తో బాడీ లాంగ్వేజ్ తో మొత్తం మసాలా అమ్ముకోవాలి. అది అవసరం లేదు, ఎండకెళ్ళి 50,000 ఉండు. 50,000? మొన్న ఒకసారి కోపం వస్తేనే నా 1 వారం రోజుల కలెక్షన్ 1 గంటలో ఉదీసావు. అక్కడికి వెళ్ళాక మీ నాన్న గుర్తొచ్చిన బెంగ పెట్టుకున్నావు అనుకో, 50,000 5 నిమిషంలో లాంగ్ చేస్తావు. మళ్ళీ నా తిండికి దిష్టి పెట్టావు చూడు చేట, బావద్దు. నిజాలు మాట్లాడితే అలాగే కోపాలు వస్తాయి. యాంది ఇంకా లేచిపోలేదా? పోనీ ఎక్కడ వెళ్ళాలో డిసైడ్ అయ్యారా? మీరు ఎక్కడ వెళ్ళాలో చెప్తే ఫస్ట్ స్టాండ్ అయితే పడ్జెట్ ఎక్కువ అవుతుంది, ఆటోలో పోవడం. అతి స్టేషన్ అనుకోండి, మీరు మంచిగా కేబులో పోవచ్చు. జ్ఞాన బుక్ చేస్తే డబ్బులో మీరు ఇవ్వండి. అబ్బా ఆశ దోశ, మీ అమ్మాయిని తీసుకెళ్ళిపోతే ప్రశాంతంగా ఉందామనా? అంటే చూసా, నువ్వు లేచిపోతూ ఉండగానే ఇక్కడ అగ్రి చేయట్లే. ఇతను అంతా పైపైన ప్రేమ ఉన్నాయి. ఈ ఫేస్ కోసం ఈ ప్లేస్ ను వదిలిపెడతా అమ్మకుటి. నువ్వు అమ్ముకుట్టి, మనం చక్రం తిప్పిన చోటును వదిలేసి వెళ్ళిపోతే మన జీవిత చక్రమే ఆగిపోద్ది. కాబట్టి ఇద్దరం పెళ్లి చేసుకుని ఏదేమైనా సరే ఎక్కడ ఉండి నిరూపిద్దాం. కాదు కూడదంటావా? పద ఇప్పుడే మా ఇంటికి వెళ్ళిపోదాం. పిలుస్తూనే కదా పోవా, కానీ ముందు ఒక పని చేయాల. కన్నూరులో ఉన్న కసినికి ఒక ఫోన్ చెయ్యి, పాలక్కడ్లో ఉన్న పిన్నికి ఒక ఫోన్ చెయ్యి, మున్నార్లో ఉన్న మేనత్తకి ఒక ఫోను, పెరుంబౌర్లో పెద్దనాన్నకి ఒక ఫోన్. ఆగండి, మేమైనా కాశీ వెళ్తున్నాం అందరికి చెప్పేళ్ళడానికి? అంటే జ్ఞాన కాటికి పోతే వాళ్ళకి తెలియాలి కదా, నా పందువులకి ఎవరు చెప్పాలా? మళ్ళీ మొదలెట్టేశాడు. ఏమండి, మీరు ప్రతిసారి పోతానో అనడం తప్ప ఎప్పుడైనా ప్రాక్టికల్ గా ట్రై చేశారా? చూసా, అమ్మ గుట్టి నన్ను చచ్చిపోమంటావు. ആപ്താർ എതിരു ഒരു കോഴിമുട്ട പോലത്തെ ഒരു അച്ഛനും പിന്നെ ഒരു പപ്പ പോലത്തെ ഒരു സാരംഗപാരി രണ്ടുപേരും കൂടി ഇരുന്ന് കറി ഉണ്ടാക്കിക്കോ, ഞാൻ പോവാ. ముక్క అర్థం కలదని గట్టిగా తిరిగింది. రే, నువ్వు ఎంత చేసినా నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేసేది లే, కాబట్టి నా కూతుర్ని వదిలేసిపో. అదేంటి సార్ అంత మాట అన్నారు? మొన్న కదా 6 నెలల తర్వాత ఆలోచిద్దామన్నారు. అంటే దానిలో ఒక లాజిక్ ఉన్నాయి. ఏంటది? ఈ 6 నెలల నా కూతురు మనస్సు మారుతుంది అనుకుని, దానికి నువ్వు యాతో ఒక చాతబడి చేసి మారనివ్వకుండా చేశావు. నా మాట వినటంలా, అందుకని నువ్వే నా కూతుర్ని వదిలిపెట్టి పోవాలా. యాదంటే చెప్పు, జ్ఞానం నా కూతుర్ని తీసుకుని మళ్ళా తిరువనంతపురం పోయి కొబ్బరి నూనె బిజినెస్. చిచ్చి, మీ పెద్దలు ఉన్నారే, మా పిల్లల ప్రేమను ఇప్పుడు అర్థం చేసుకోలేరు. మీ పెద్దోళ్ళున్నారే అని ఒక పెద్ద ఆయన స్టేట్మెంట్. ఇది ఒక విచిత్రమైన సంఘటన. చిచ్చి, ఇంత జరిగిన తర్వాత ఒక్కనే తాగలేను. అప్పారావు మావా, అప్పు తీసుకున్న పాపానికి మంచిని కూడా వాడుకుంటావని తెలిస్తే అసలు అప్పే తీసుకునేవని కాదుగా. అప్పుడప్పుడు అలా జరుగుతాయిలే, బాధపడుకో. ఏంట్రా పైకి చూస్తున్నావు? మా తాత బతికొస్తాడేమో అని. మీ తాత అంటే అంత ప్రేమ?
ప్రేమ బొంగ. బతికొస్తే నేనే ప్రేమతో మెడకాయ పిసికేస్తా. అదేరా తప్పు, పెద్దోళ్ళని అలా అనకూడదు. పెద్దోళ్ళ మామ లపాకీలకి చపాతీలు పంచినట్టు ఎకరాలు ఎకరాలు రాసేశాడు. చేతికుండాల్సిన ఉంగరాలు నెత్తికొన్నాయి మామ. ఫోన్లేరా, ఆస్తులు ఇవ్వలేదు అంతేగా. అప్పులు వదిలేశాడుగా, అది సరిపోదా? అరే నేనేదో బాధల్లో ఉండి మందేసి బయటకు వద్దని నిన్ను పిలిస్తే నువ్వేంట్రా బాధల్లో మునిగి తేలుతున్నావు? అదంతా వదిలే మామ. ఆ అమ్మాయి అంటే నీకెందుకు అంత ఇష్టం? బా మనతో అవుతున్నా మంచి క్వశ్చన్ అడిగేవరా. అమ్ముకుట్టి ఉట్టి మీద ఉన్న వెన్నకొండ లాంటిదిరా. ఆ చెట్టుకున్న తేనెపట్టు మామ. తేనెపట్టు లాంటిది. తన నా వైపు కోపంగా చూసే చూపు, తను ముద్దు ముద్దుగా మాట్లాడే మలయాళం, నోట్లో ఎప్పుడు స్ట్రా వేసుకుని చూసి తాగుతా. అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయరా. ఆ అమ్మాయికి చాలా ఉన్నాయి కానీ నీకేమున్నాయి? మా అంత అందమైన అమ్మాయికి ఏం పోయేకాలం? ఏంట్రా? లేకపోతే నెయ్యికి పడిపోవటం వెంట మామ. మత్తులో ఉన్నావా? మత్తులో ఉన్నట్టు నటిస్తున్నావా? నువ్వేదనుకుంటుందా? నేను ఎప్పుడూ అనుకోలేదండి హైదరాబాద్లో 2 BHK ఫ్లాట్ 65 lakhsకే తీసుకుంటానని. అది కూడా ఏఎస్బిఎల్ స్ప్రింగ్స్లో. పోచారం లొకేషన్లో ఉంది. ట్రాఫిక్ లేకుండా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఫ్యూచర్లో ప్రాపర్టీ వాల్యూ పీక్స్కి వెళ్తుంది. స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, చిల్డ్రన్ ప్లే ఏరియా, జిమ్ అన్నీ కలిపి లగ్జరీ లివింగ్. ఇవన్నీ ఇంక్లూజివ్గా 65 lakhsకే దొరికితే అంతకుమించి ఏం కావాలి చెప్పండి. మీరు కూడా సైట్ విజిట్ బుక్ చేసుకోండి. ఏఎస్బిఎల్లో ఫ్లాట్ తీసుకోవడం అంటే ఫ్యూచర్కి పర్ఫెక్ట్ ఇన్వెస్ట్మెంట్. లైఫ్లో మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం అవకాశం దొరికితే వదులుకోకూడదు. ఏఎస్బిఎల్ స్ప్రింగ్స్, కంఫర్ట్, క్వాలిటీ, పర్ఫెక్ట్ ఇన్వెస్ట్మెంట్. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.